ఇప్పుడు 2002 సంవత్సరంలో వీరయ్య అనేవాడు చచ్చిపోయాడండి. ఇక వాడిని దాచిపెట్టలాను, నేను తీసుకెళ్ళి నీళ్లలో బూడిచిపెట్టా. మారు మనసు పొంది 2002 ఏప్రిల్ 17వ తారీఖు యేసు ప్రభు నా సొంత రక్షకుని అంగీకరించి బాప్తిజం పొందుకున్నాను. అప్పుడేమైంది? నా పాత జీవితం, పాత వ్యక్తి సమాధి చేయబడ్డాడు. మరి తిరిగి లేచినోడు ఎవరు? క్రీస్తునందు నూతన సృష్టి. వాడు షాలేము రాజు అనే పేరుతో లేచాడు. ఎవరైనా 1,000 రాయి మీద పెట్టి, బాగినన్నయ్య, 1,000 రాయి మీద పెట్టి ఇంకో రాయి తీసుకొని ఆ వేలుని పచ్చడగా నల్లగొట్టుకుంటున్నాడు అనుకో, అతన్ని మీరేమంటారు? చెయ్యి రాయి మీద పెట్టి, బండ మీద పెట్టి ఇంకొక రాయి తీసుకొని పసా నలగొట్టుకుంటున్నాడు అనుకో చేతిని, అతన్ని నువ్వేమంటావు? పెద్దగా రైట్. అంటే తెలిసి ఎవరు కూడా తన శరీరానికి హాని. మరి ఏం పిచ్చి పట్టి అరికాలు మొదలు నడినెత్తి వరకు తూట్లు అయ్యాడు ఆ సిలువలో. మైండ్ పోయా, పిచ్చి పట్టా, మెంటలేకా? కాదు. నీకోసం కాచుకొని ఉన్న ఆ ఘోరమైన తీర్పు నుంచి నిన్ను కాపాడాలని ఎక్కాడు సిలువ. నిత్యము మండే ఆ నరకాగ్ని నుంచి నిన్ను తప్పించాలని ఎక్కాడు సిలువ. పిచ్చి బట్టి కాదు. ఒక చేతిని నల్లగొట్టుకుంటే నేను పిచ్చోడన్నావు. మరి ఒళ్ళు అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము తూట్లు చీలికలు పేలికలై సిలువలో వేలాడాడు నా ప్రభు. ఎందుకంటే ఆ పని ఆయన చేయకపోతే తన పిల్లలు నరకం తప్పించుకునే ఛాన్స్ లేదు. కాబట్టే మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. మట్టి మనుషుల్లో మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. అరచేతుల దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. ఉమ్ములు సహించడానికి ఇష్టపడ్డాడు. కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. అవమానకరమైన మాటలు పొందడానికి ఇష్టపడ్డాడు. ఇదంతా ఎందుకోసం? ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడు ఒకడు చూపించండి. యేసయ్య చేసిన ఈ పాపాన్ని బట్టి ఆ శిక్ష పొందాడని ఏమీ లేదు. ఆయన చెప్పాడు, వచ్చినప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా ఇదిగో నా ప్రాణము పెట్టవచ్చి తిని, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఇదిగో నా ప్రాణమును నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాలి అంటే, ఇదిగో పాపులైన మనుషుల కోసం నేను వెల చెల్లించకపోతే ఒక్కడు కూడా పరలోకం చేరే ఛాన్స్ లేదు. కాబట్టి నా బిడ్డలందరినీ పరలోకం చేర్చాలంటే వారి పాపాల శిక్ష నేను మొయ్యాలి అని మోసిన ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, పాపికి మారు మనసు పొంది తన బతుకును దిద్దుకొని రక్షణ పొందే ఛాన్స్ ఇచ్చిన ఒకే ఒక్క దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ప్రకటిస్తున్న నజరేయుడగు యేసుక్రీస్తు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే 2000 సంవత్సరంలోనే వచ్చినట్టయితే నా పెళ్ళయ్యేది. ఎందుకంటే నేను రక్షింపబడింది 2002లో. అప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని? 2000 సంవత్సరంలోనే యేసయ్య వచ్చినట్టయితే నేను ఎక్కడ ఉండేవాడిని? విడవబడి ఉండేవాడిని. ఎందుకు ఆలస్యం చేశావు ప్రభు అంటే నీకోసమేరా. ఇలాగ ఎంతమంది, ఇప్పుడు ఉదాహరణకి 2024లోనే యేసయ్య వచ్చినట్టయితే వీళ్ళందరి గతి ఏం కావాలి? మొత్తం విడవబడేవాళ్ళు. అందుకే ఈ రోజు వరకు ఆయన ఆలస్యం చేశాడు. ఎంతమందికి అర్థమైంది? అందుకే ఆలస్యం చేశాడు. ఛాన్స్ ఇచ్చాడు. మారు మనసు పొంది రక్షణ పొందే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అందుకే ఆయన ఆలస్యము చేస్తున్నాడని నేను కాదు, వచనం చూపించాను. ఎవడైనాను నశించకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు గనుక కేవలం అందుకోసమే మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు, వేచి ఉన్నాడు అని అంటున్నాడు.
కాబట్టి వెటకారాలు చేసే రకాలతో మనకెందుకు? ఏమండి, తగ్గించుకొని దేవుడు చెప్పిన మాట విని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యాన్ని పొందుకుంటే ధన్యులం. ఓకేనా? రాకడ విషయంలోనే కాదు, ఇక్కడ కూర్చున్నాళ్లలో చాలా మందిని వినండి బాగా, ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇంకా బాప్తిస్మం పొందకుండా ఉన్న వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో అనేక సార్లు మరణం నిన్ను దర్శించింది. చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చింది. అంటే ఏంటో తెలుసా వార్నింగు? అంగుళం దూరం వచ్చిన చావు నిన్ను అంటకుండా దాటిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలని ప్రేమ కలిగిన దేవుడు చావును, నీ దాకా వచ్చిన చావును అడ్డగించాడు. ఆ క్షణాన ఆయన గాని ఆ చెయ్యి అడ్డు తీస్తే 2024 కాదు, 2023, 2022, 2021, 2020 అప్పుడే అయిపోయేది. కరోనాలోనే అయిపోయేది నీ చరిత్ర. కరోనా దాటి కూడా మరో 2 ఏళ్ళు నువ్వు మళ్ళీ బతికి బట్టగట్టి తిరుగుతున్నావంటే, కరోనా వచ్చి కూడా 1కి 2 సార్లు వచ్చింది ఒక్కొక్కళ్ళకి. నీలాగనే వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు, మట్టికి మట్టి అయిపోయారు. కానీ నువ్వు 1కి 2 సార్లు వచ్చి కూడా తిప్పుకొని నిలబడ్డావంటే ఎవరు బతకనిచ్చారో తెలుసా? ఆ బ్రతుకు ఎవరు ఇచ్చారో తెలుసా? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? బతికి ఇంకా 10 కాలాల పాటు చల్లగా పాపాలు చేసుకోయా అని కాదు. బతికి ఇంకా 10 కాలాల పాటు మంచిగా బాగా పాపాలు చేసుకోమ్మా అని కాదు. ఏయ్, చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చిన అడ్డగించా. ఎందుకో తెలుసా? నీ బతుకుని మార్చుకొని దిద్దుకొని ఇకనైనా రక్షింపబడతావని, జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటావని, నిత్యము మండే అగ్నిగుండం నుంచి తప్పించుకుంటావని మారు మనస్సు పొందడానికి నీకు టైం ఇచ్చా. ఈ టైమును ఉపయోగించుకొని మారు మనసు పొంది రక్షణ పొంది జాగ్రత్త పడతావా, నీ బ్రతుకు సార్థకమైద్ది. ఏడ్చావో లేపో అని సృష్టికర్త మీద ఎగతాళి చేశావా, ఇక రాబోతున్న దినాలు ఏమవుతాయో ఊహించుకో. ఎవరికి వాళ్ళకే చెప్తున్నా, ఇంకా రక్షణ అనుభవాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా. ఎంతమంది ఒప్పుకుంటారు? గడిచిన సంవత్సరాల్లో మరణం నీకు సమీపంగా వచ్చిందా రాలేదా? వచ్చిందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమందికి యాక్సిడెంట్ రూపంలో వచ్చింది, కొంతమందికి కరెంట్ షాట్ రూపంలో వచ్చింది, కొంతమందికి రోగం రూపంలో వచ్చింది, రకరకాలుగా వచ్చింది. కొంతమందికి గుండె సమస్య రూపంలో వచ్చింది. రకరకాల కారణాలుగా చావు నిన్ను సమీపించింది. కొంతమందికి పొలంలో పోతే సర్ప రూపంలో వచ్చింది. రకరకాలుగా దర్శించింది, కానీ తప్పించుకున్నావు. ఎవడో కాపాడాడనో, మనిషి ఎవరో కాపాడాడనో, లేకపోతే చమత్కారంగా తప్పించుకున్నానో అని అనుకుంటున్నావా? ఏమీ కాదు, ఆయనే నిన్ను తప్పించాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? రైట్. కాబట్టి ఇంకా అక్కడ కూర్చున్నాళ్లలో, ఈ గేటుకి అవతల కూర్చున్నాళ్లలో ఇదే పిలుపు. ప్రేమతో చెప్తున్నా, అందరికీ ప్రేమతో. మా ధర్మం మేము చెప్పాలి, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. నాకు ముందు దైవజనుడు చెప్పాడు, నేను కూడా చెప్తున్నా. ఈ రోజైనా నిన్ను రక్షించే రక్షకుడికి స్థానం ఇస్తావా, తలుపు తీస్తావా, చోటిస్తావా, బతికిపోతావు. లేకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏందనేది ఇక నేను అంచనా వేయలేను, నువ్వు కూడా వేసుకోలేవు. లేదన్నయ్య, ఇప్పటికే నా దేవుడు చాలా గండాల్లోంచి నన్ను కాపాడాడు, లేకపోతే నా చరిత్ర ఏమైపోయేదో ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది. తప్పనిసరిగా నేను ఈ సమయాన్ని వినియోగించుకుంటాను. నా కోసం వేచి ఉన్న నా ప్రభువుని నేను ఇక దుఃఖ పెట్టదలుచుకోలేదు. నేను మార్చుకొని రక్షణ పొందుతాను అంటే, ఇదిగో వచ్చి ఈ బిడ్డల్లో జాయిన్ అవ్వు. చక్కగా వెళ్ళి రక్షణ పొందుకొని బాప్తిస్మం పొందుకొని నూతన సంవత్సర శుభారంభంలో ఒక క్రొత్త జన్మ అనుభవంలోనికి ప్రవేశించు. ఇప్పుడు
పాపులుగా లోకంలో పుట్టాం మనం, అక్కడ మన ప్రమేయం లేదు. బాగా వినండి, తెలివిగల ఈ మాట బాగా అర్థమయ్యేది. నిద్రపోయేవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. కాలం గడిచిన సంవత్సరాలన్నీ చండాలంగా గడిచిపోయినాయి, తెలిసి తెలియక. ఇక అలా గడవకూడదు. ఇక నా యేసయ్య బిడ్డగా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఒక క్రొత్త జన్మ అనుభవంలో ఒక నూతన సృష్టినై దేవుని రాజ్య వారసున్నాయి, క్రీస్తుకు సాక్షినై నా జీవితం 10 మందికి ఆదర్శంగా 10 జీవితాలను వెలిగించేదిగా ఉండేటట్లు నేను బ్రతకాలని నిర్ణయించుకొని ఎడదాకా వచ్చారు. ఇది తిరుగులేని తీర్మానం. మీ లైఫ్లో మీరు తీసుకున్న మంచి నిర్ణయం ఇది. దీని ఫలం అనేది రేపు ఫ్యూచర్లో మీకు అర్థమైద్ది. కడబోరం రోగిన నాడు, పరిశుద్ధులు ఎత్తబడే నాడు మీరు కూడా ఎత్తబడుతున్నప్పుడు అబ్బబ్బబ్బ ఎంత మంచి పని చేశాను నేనన్న సంగతి ఆనాడు నీకు అర్థమైద్ది. ఈరోజు ఈ మాటల్ని నిర్లక్ష్యం చేసి తృణీకరిస్తారు చూడు, వాళ్ళకి రేపు అర్థమైద్ది. కాబట్టి ఇదే పిలుపు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇందులో పూర్తిగా మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది, నిర్ణయం నీదే. క్లియర్గా అర్థమైంది కదా, ఏమి గందరగోళంగా ఏం లేదుగా. చాలా సహజమైన భాషలో చెప్పాను నేను అరవం మాట్లాడలా, తమిళం మాట్లాడలా, మలయాళం అంతకన్నా మాట్లాడలా. పచ్చి తెలుగు, అచ్చ తెలుగు, చాలా సహజమైన వాడుక భాషలో నేను మ్యాటర్ అంతా చెప్పా. ఇంత క్లియర్గా చెప్పినా కూడా అప్పుడు నాకు అర్థం కాలేదు పేబువా అన్నావు అనుకో, రేపు షోలు ఆపు అంటాడు. స్తోత్రం. అప్పుడు నాకు అర్థం కాలేదయ్యా అంటే నీ బతికున్నోడిని పూడ్చిపెట్టొచ్చా? బతికున్నోడిని పూడ్చిపెట్టొచ్చా? సచ్చినోడిని పూడ్చిపెట్టకుండా ఉండొచ్చా? పెద్దగా చెప్పండి. సచ్చినోడిని పూడ్చిపెట్టకుండా ఉంచితే కంపు, బతికున్నోడిని పూడ్చిపెడితే కేసు. స్తోత్రం. పాత జీవితంలో ఇక చచ్చిపోయావు, ఆ పాత రోత బతుకు వద్దనుకున్నావు, పాత జీవితం చీ అనుకున్నావు, ఆ పాపిష్టి బతుకు వద్దనుకున్నావు, ఆ పాతోడు చచ్చిపోతే పోయిద్ది అనుకున్నావు, చచ్చిపోయాడు అనుకున్నావు, చచ్చిపోయింది అనుకున్నావు. ఇంకెందుకు ఆ చచ్చిపోయినోడిని ఆ నీళ్లలో బూడిసి పెడితే పోయిద్ది, ఆ చచ్చిపోయిన దాన్ని ఆ నీళ్లలో బూడిసి పెడితే పోయిద్ది. క్లియర్గా అర్థమైందా మీకు? ఇప్పుడు 2002వ సంవత్సరంలో వీరయ్య అనేవాడు చచ్చిపోయాడండి. ఇక వాడిని దాచిపెట్టలా, నేను తీసుకెళ్ళి ఆ నీళ్లలో బూడిసిపెట్టా. మారు మనసు పొంది 2002 ఏప్రిల్ 17వ తారీఖు యేసు ప్రభు నా సొంత రక్షకుని అంగీకరించి బాప్తిస్మం పొందుకున్నాను. అప్పుడేమైంది? నా పాత జీవితం, పాత వ్యక్తి సమాధి చేయబడ్డాడు. మరి తిరిగి లేచినోడు ఎవరు? క్రీస్తునందు నూతన సృష్టి, వాడు షాలేము రాజు అనే పేరుతో లేచాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాటలు పాడుకుంటూనే ఉన్నా. ఏమని? నేనెందుకని, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అబ్బా, ఎంత అదృష్టం అండి, ఎంత ధన్యత. ఓయ్, చెప్పనేంట్రా, చెప్పని, ఎంత అదృష్టం, ఎంత ధన్యత. దేవా, నీ ప్రణాళికలో నన్ను ఉంచావా? నిజంగా ఎన్ని మలుపులు తిప్పావు నా లైఫ్. ఎట్టకేలకు నిత్య జీవ మార్గమైన నీ దగ్గరకు చేర్చుకున్నావు కదయా నన్ను.
అయ్యా అమ్మమ్మ నిన్ను పొందకపోయినట్టయితే చాలా నా లైఫే పోయేది నాయన. నిన్ను కలుసుకోకపోయినట్టయితే నా లైఫే పోయేది. ఈరోజు జీవితంలో ఏమీ లేకపోయినా నువ్వు ఒక్కడివి చాలు. నాకు లైఫ్ దొరికింది, జీవితం దొరికింది క్రీస్తునందు. లోకం మనల్ని పూర్తిగా వదిలిపెట్టిన యేసు ఒక్కడుంటే చాలు మనకి. ఏమంటారు? అది నా ధన్యత. ఈరోజు ఆ ధన్యత నీకు లభిస్తుంది. ఫోటో రైట్. ఇంకా ఎందుకు బతకనిచ్చాడో చూద్దాం. ఇంకెందుకు బతకనిచ్చాడో తెలుసా? ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా ఉన్నోళ్ళు ఇకనైనా స్థిరపడతారని మన సంవత్సరాలను ఆయన పొడిగిస్తున్నాడు. ఒకటి. రెండవది, రేపు ఆయన దగ్గర అనేక మంది నిలిచి బహుమానాలు పొందుతుంటే, ప్రభువా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని మనం అనకుండా, ఆయన సేవా పరిచర్య ఏదో ఒక రూపంలో మనం చేయటానికి ఇంకా మనకి లైఫ్ని పొడిగిస్తూ ఉన్నాడు. నా సేవ చేయి, ఆత్మలను రక్షించు, నన్ను మహిమపరచు, నా పని చేయి, అందుకు నీకు లైఫ్ను పొడిగిస్తున్నా నేను. నా ఆత్మను పొందుకొని, నా అభిషేకం పొందుకొని రాబోతున్న దినాల్లో నీవు నా కొరకు పని చేయాలి, నా వార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి, జీవితాలను వెలిగించాలి, బ్రతుకులను మార్చాలి. అందుకు నీకు దినములు పొడిగిస్తా ఉన్నానని నా తండ్రి మాట్లాడుతున్నాడు. మనం పడుతూ లెగుస్తూ ఉన్న మన ఆత్మీయ స్థితి నుంచి స్థిరపడి నిలబడాలని మనకు లైఫ్ పొడిగిస్తున్నాడు. ఆయన సేవ చేసి ఆయన నామాన్ని మహిమపరచాలని మన దినములు పొడిగిస్తున్నాడు. మూడవది, అనేక జీవితాలను కట్టడానికి, అనేక బ్రతుకులను బాగు చేయడానికి మన బ్రతుకుని పొడిగిస్తున్నాడు. నాలుగవది, మన అనుకున్న మన వారికి నా ప్రభువుని పరిచయం చేసి వారి కోసం విజ్ఞాపన చేయడానికి, అనేక ఆత్మల కోసం అంగలార్చడానికి, ప్రార్థించడానికి. అవ్వా నీకు 70 ఏళ్ళు వచ్చినా ఇంకొక సంవత్సరం 2025 కూడా చూపిస్తున్నాడు అవ్వా నీకు. ఎందుకో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని ఆళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు పంచుకోమని కాదవ్వా, కనీసం ఈ సంవత్సరాలైనా ఆత్మల కొరకు మొర్ర పెడతావని, నీ బ్రతుకును సార్థకం చేసుకుంటావని, ప్రార్థిస్తావని, ప్రార్థించే సేవ చేస్తావని నీ లైఫ్ని పొడిగిస్తున్నాడవా. తాతయ్య నీ తోటోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినారు, నువ్వు ఇంకా ఎందుకున్నావో తెలుసా? నీ లైఫ్ని పొడిగిస్తున్నాడు తాతయ్య. నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేసి అరుగు మీద కూర్చొని వచ్చేపోయేవాడికి అయ్యా ఏసై నమ్ముకొని 2 మొక్కలు చెబుతావని తాత. అంతేగాని రోడ్డు మీద అరుగు పక్కన కూర్చొని వాడి గురించి వీడి గురించి పంచుకోమని కాదు తాతోయ్. ఆయన గురించి 4 మొక్కలు దారిని పోయేవాడికి చెబుతావని, 4 పుస్తకాలు దగ్గర పెట్టుకొని వచ్చేవాడికి పోయేవాడికి అయ్యా ఇది పుస్తకం లేదో ఉంది చదవయ్యా అని ఇచ్చి సేవ చేస్తావని లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతోయ్. ఓ తాత, బాబాయ్, పెదనాన్న, చిన్నాన్న, చిన్నమ్మా, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, జీవితాన్ని పొడిగిస్తున్నాడు. సేవ చేసే దినములు నీకు ఇస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. అందిపుచ్చుకో. కాలం గడిచిపోయిందంటే తిరిగి తీసుకురాలేవు పిచ్చోడా, తిరిగి తీసుకురాలేవు పిచ్చిదానా. జాగ్రత్త పడండి. ప్రేమతో చెప్తున్నా, హ్యాపీ న్యూ ఇయర్ మంచిదే, నూతన సంవత్సరం. అది ఎప్పుడు నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే తెలుసా? అది మన జీవితం అర్థవంతంగా సంవత్సరం అంతా దేవుల్లో సార్థకమైన నాడు మనకి అది హ్యాపీ న్యూ ఇయర్.